హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవికా తెలుగు ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా బాదం పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా బాదం పప్పుల్ని 2 గంటల ముందే వేడి నీటిలో మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. సో దానివల్ల మనకి దాని మీద ఉన్న పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా బాదం పప్పుని పీల్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి బాదం పాలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను, బాదం, షుగర్ అండ్ కుంకుమ పువ్వు. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాలు పోసి పెట్టుకోవాలి స్టవ్ మీద. సో పాలు కాగేలోపు మనం బాదం పప్పుల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి పేస్ట్ లాగా. సో దాంట్లో 2 స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు పేస్ట్ అనేది చాలా కొంచెం థిక్గా ఉంటుంది. సో పేస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఈ పాలు కొంచెం పొంగు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. సో పొంగు వచ్చిన తర్వాత మనం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. సో ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల మనకి బాదం పాలు అనేవి ఎల్లో కలర్లో కూడా వస్తాయి. సో ఈ కుంకుమ పువ్వు లేనట్లయితే కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు. సో ఆ కుంకుమ పువ్వు కరిగే వరకు మనం తిప్పుతూ ఉండాలి మిల్క్ని. సో ఇలా తిప్పినట్లయితే మనకు అడుగంటకుండా ఉంటుంది కింద. సో పాలు అనేవి బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పాలకి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ షుగర్ కరిగేంత వరకు మనం పాలను తిప్పుతూ ఉండాలి. సో కరిగిపోయింది షుగర్. ఇప్పుడు బాదం పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం బాదం పాలను తిప్పుతూ ఉండాలి. సో అడుగంటిపోకుండా. బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం బాదం పాలని తిప్పుతూ ఉండాలి. అండ్ అలాగే దీంట్లో మనం ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, బాదం పాలు రెడీ అయిపోయినాయి. సో ఈ బాదం పాలు చల్లారే వరకు మనం బయట ఉంచుకుని, సో చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు ఉంచుకుని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ బాదం, పిస్తా, సో వాటిని కట్ చేసుకుని వీటి మీద కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది.